ఒకరోజు బాగా సీరియస్ అయిపోయి ఇంటికి వచ్చి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతావా అలా అనలేదు, కానీ నేను వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వు ఉండు ఇంట్లోనే, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నాకు వద్దు అన్నట్టు అన్నాడు. చాలా మంది అంటారు కదా సింగిల్ పేపర్ ఆఫ్ షీట్ ఆర్ మార్క్ షీట్ కాంట్ డిసైడ్ మై ఫ్యూచర్ అని. అలానే నేను టెక్ఎం ఇంటర్వ్యూకి వెళ్ళా. టెక్నికల్ క్లియర్ అయిన తర్వాత హెచ్ఆర్లో ఏంటి ఎలా ఉన్నావు అని పంపేశారు. డెవాప్స్లో అది చెప్తే ఆఫర్ ఇచ్చేసారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, అందరూ తల్ల పండిపోయి ఉన్నారు. తెల్లింటికి కూడా వచ్చేసి డెవాప్స్లో పనిచేసి అందరికి చాలా మందికి. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ దానివల్ల బాగుపడింది మేబీ 1 to 100లో అయితే 98 మందికి బీపీలు వచ్చినాయి, షుగర్లో కూడా వచ్చినాయి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. నేను వెరీ గుడ్ ప్యాకేజ్. నేను ఆటో నడుపుకుంటాను, మా నాన్నకు ఆటో ఉంది కదా, నేను ఆటో నడుపుకొని బతికేద్దామని అనుకున్న జీవితం నాది. బట్ వెరీ వెరీ థ్యాంక్స్ టు యూ. మోర్ దాన్ 8-9 hours లెట్స్ ట్రైనింగ్లో 8-9 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే ఆ 8-9 hours కాస్త నాకు 15 hours అయ్యేది, 16 hours అయ్యేది. అండ్ మోర్ టు దట్ నాకు ప్రెషర్ చాలా ఉండేది. PESSWD కమాండ్ తెలియదు తెలుసు. ఫ్రమ్ దేర్ టు హియర్ జాయిన్ డెవాప్స్లో చెప్పే డెవాప్స్ కోర్స్ ఇస్ ద యాప్టెస్ట్ కోర్స్. 3-tier ఆర్కిటెక్చర్కి మీరు ఒక కంపెనీకి వెళ్ళి పనిచేస్తుంటే యాజ్ ఈజ్ ఉంటుంది అన్న. అసలు ఒక లైన్ కూడా రాయాలంటే నాకు చాలా భయం తెలుసా. సో జాయిన్ డెవాప్స్ ప్రొడ్యూస్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెవాప్స్ ఇంజనీర్లో నువ్వు ఒకటివి. థ్యాంక్ యూ. విజయ్ భాస్కర్ పైనం, ఎలా ఉన్నావు? బాగున్నానా? బాగున్నాను. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ పాడ్కాస్ట్. 6 years నీ జాబ్ జాయిన్ డెవాప్స్తో నీ జర్నీ 6 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఒక నార్మల్ డెవాప్స్ ఇంజనీర్ నుంచి ఇప్పుడు ఒక లీడ్ డెవాప్స్ ఇంజనీర్ అయిపోయావు. అండ్ లాస్ట్ 2 years నుంచి చాలా డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నావు. చూసాను నీ పాడ్కాస్ట్లు, చాలా మందిని డిఫరెంట్గా ఇంటర్వ్యూ చేస్తున్నావు. అండ్ కొన్ని బిజినెస్ ఐడియాస్ కూడా పెట్టుకున్నావు. ఓకే, సో ఈరోజు ఈ పాడ్కాస్ట్లో ఏంటి అంటే ఫస్ట్ నేను కంటెక్స్ట్ సెట్ చేస్తాను. 1.5 year బ్యాక్ నేను నిన్ను అప్రోచ్ అయ్యా. సో దేనికోసం, ఒక జాయిన్ డెవాప్స్లో ఒక సక్సెస్ఫుల్ డెవాప్స్ ఇంజనీర్ కదా నువ్వు, నిన్ను పాడ్కాస్ట్ చేస్తే మన స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటావని. సో అప్పుడు పాడ్కాస్ట్ చేసాము, అంతా బాగానే ఉంది, రికార్డ్ అయింది. సో అప్పుడు ఎలా ఉన్నిందంటే నీది నేను క్వశ్చన్ అడిగితే, ఒక 5 minutes క్వశ్చన్ అడిగితే నువ్వు 5 secondsలో ఆన్సర్ చెప్పావు. దాని తర్వాత నువ్వు ఈ ఛానల్ స్టార్ట్ చేసావు, చాలా మెచ్యూర్ అయిపోయావు. ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్, నీ పాడ్కాస్ట్స్ మంచి వ్యూస్ వస్తున్నాయి యాక్చువల్లీ. సో అందుకనే నేను మళ్ళీ ఇంకొకసారి నేను అదే పబ్లిష్ చేయలేదు అప్పుడు. అవునవును, చేయలేదు, నాకు గుర్తుంది ఇంకా. సో ఇప్పుడు పబ్లిష్ చేస్తే నీది డిఫరెంట్గా ఉంది, నువ్వు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నావు, చాలా మెచ్యూర్డ్గా డీటెయిల్గా మాట్లాడుతున్నావు. కాబట్టి ఇప్పుడు నీ జర్నీ మన స్టూడెంట్స్కి పబ్లిష్ చేస్తే అది ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్గా ఉంటుందని సో ఇప్పుడు నేను నీతో పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. జాయిన్ డెవాప్స్ ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెవాప్స్ ఇంజనీర్ అన్నందుకు. అండ్ మేబీ ట్రూ అనుకోవచ్చు, ఇఫ్ యూ సే మేబీ 90%, 93% ఆఫ్ ద డెవాప్స్ ఇంజనీర్స్తో కంపేర్ చేస్తే మనకి నమ్మకం ఉండాలి కదా, నేను గుడ్డా బెటరా బెస్ట్ అని. సో ఐ హ్యాడ్ దట్ ఫెయిత్ ఇన్ మీ, ఐఎమ్ ఏ గుడ్ బెటర్ డెవాప్స్ ఇంజనీర్. అండ్ కమింగ్ టు ద అదర్ థింగ్స్, మేబీ చిన్నప్పటి నుంచే ఉండేది నాకు ఏదో ఒకటి చేయాలి అని. ఏది చేస్తున్నా కానీ ఇంకొకటి చేయాలి అని గిలి ఉంటుంది అనమాట. సో దానివల్ల బిజినెసెస్ కానీ, ఈ యూట్యూబ్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే అన్న, నేనే నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వెన్ ఐ కేమ్ టు యూ, ఐ డోంట్ నో అసలు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్లోకి ఎలా రావాలి, అసలు ఒక లైన్ కూడా రాయాలంటే నాకు చాలా భయం తెలుసా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. నేను వెరీ గుడ్ ప్యాకేజ్. నేను ఆటో నడుపుకుంటాను, మా నాన్నకు ఆటో ఉంది కదా, నేను ఆటో నడుపుకొని బతికేద్దామని అనుకున్న జీవితం నాది. బట్ వెరీ వెరీ థ్యాంక్స్ టు యూ. బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ ట్రైనింగ్ ఐ జాయిన్ ద డెవాప్స్ అండ్ దట్ హ్యావ్ చేంజ్డ్ మై ఎంటైర్ కెరియర్ అన్న. ఇవాళ నేను అట్లీస్ట్ ఈ పొజిషన్లో ఉన్నానంటే బికాస్ ఆఫ్ యూ. ఐ సెడ్ దట్ ఇన్ మై పాడ్కాస్ట్ యాజ్ వెల్, సేయింగ్ దట్ హార్టీలీ థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఆల్సో. సో ఈ డెవాప్స్ అనే వర్డ్ కంటే ముందు అసలు నీ లైఫ్లో డెవాప్స్ కంటే ముందు ఏంటి అంటే, డెవాప్స్ అనేది నువ్వు వినడం కంటే ముందు నీ లైఫ్లో నువ్వేంటి? సో డెవాప్స్ కంటే వినడం కంటే ముందు యాజ్ ఏ నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2016 పాస్డ్ అవుట్. సో అందరికీ ఉన్నట్టే పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కదా, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని. సో అప్పుడు నాకేం తెలీదు డెవలపర్ కూడా ఉంటాడని అనుకునేవాడిని. సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ అంటే ఒక డెవలపరే ఉంటాడు, కోడ్ అది మొత్తం తనే రాస్తాడు, ఇంకంతే. నాకు దాన్ని డిప్లాయ్ చేస్తారని ఒక టెస్టర్ ఉంటాడు, దాన్ని టెస్ట్ చేస్తాడని ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉంటాడు, దాన్ని డిప్లాయ్ చేస్తాడు, ఒక ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు హుడ్ బి మేనేజింగ్ ఆల్ ద థింగ్స్ ఫర్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్ అని ఏం తెలియదు. అండ్ దానివల్లే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి హౌ
డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఐటీ. అసలు డెవలపర్ ఏం చేస్తాడు, అసలు ఒక అప్లికేషన్ బయటికి రావాలంటే ఎంతమంది ఇంక్లూడ్ అవుతారు, టెస్టర్ ఏం చేస్తాడు, డెవాప్స్ ఇంజనీర్స్, యాప్ డేటా ఇంజనీర్, ఇవన్నీ ఐ వాంట్ టు జనాలకి తెలియజేయాలనుకుంటున్నాను. ఇది ఎందులోకి వెళ్తే బాగుంటుంది, ఎందులోకి ఎలా వెళ్ళొచ్చు అని. సో నువ్వు నా దగ్గర 2019 స్టార్టింగ్లో అలా వచ్చావు. సో 2016 నుంచి 19 వరకు ఏం చేసావు నువ్వు? నేను అనుకున్నట్టే పెద్ద పెద్ద కోరికలు ఉండేవి. సో ఐ స్టార్టెడ్ వి కనెక్ట్ అని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసాం. ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను నాకు, ఎందుకంటే బాగా గుర్తుంది. నువ్వు క్లాస్కి వచ్చిన ఫస్ట్ రోజు నేను అందరినీ ఏంటి మీరు అని అడుగుతాను జనరల్గా, ఇప్పటి వరకు ఏం చేశారు మీ బీటెక్ అయిపోయినప్పటి నుంచి. సో అప్పుడు నా మైండ్ సెట్ కూడా ఏంటి అంటే ఏదో స్టార్ట్ చేయాలి, స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని చేయడం, అది సక్సెస్ఫుల్ కాక ఫెయిల్ అవ్వడం. సో సేమ్ నేను ఏదైతే చేశానో అదే నీ నోట్ నుంచి వచ్చింది అప్పుడు ఆన్సర్. అంటే ఇట్లా స్టార్ట్అప్ చేశాను, ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదో చేయాలని అనుకున్నాం. సో అది కొంచెం నాకు అప్పుడు మంచిగా అనిపించింది, అది కూడా నాకు గుర్తుంది, అందుకే ఇప్పుడు నేను అడిగాను. ఫర్ షూర్ అన్న, ఐ మీన్ that's the greatest journey, greatest failure and the greatest journey. Failure అని నేను అన్నగానే that have learned me or that have taught me a lot of things. మనం ఏది అనుకున్నట్టు కాదు, ప్రపంచం వేరు, నువ్వు బయటికి చూస్తేనే అసలు ప్రపంచం ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు అనేది నీకు తెలుస్తుంది అనేది అప్పుడే ఆ 3 ఏళ్లలోనే తెలుసుకున్నాను. అండ్ దట్స్ హ్యావ్ మెచ్యూర్డ్ మీ, అక్కడే మెచ్యూర్ అయ్యానా అని అనుకుంటున్నాను. సో తర్వాత డెవాప్స్ అని ఎందుకు డిసైడ్ అయ్యావు? So, as I was saying, thanks to you, I should say thanks to my other friend Altaf. So, ఒక రోజు మా నాన్న భయంకరంగా తిట్టాడు. ఇంట్లో ఫ్రెండ్తో తిరగొద్దంటే నేను మనవాడితో తిరగడం మా నాన్న చూసాడు ఆ రోజు. చెప్పా కదా నేను ఆటో నడుపుకుంటూ బతుకుతావు అనుకుంటున్నావు అని. మా నాన్నకి నా మీద ఎలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే వాడు తిరిగితే చెడిపోతావరా, వాడితో ఎందుకు తిరుగుతున్నావు, వద్దు అని చెప్తుంటే మనం ఎందుకు వింటాం, కుర్రతనం కదా. సో మళ్ళీ వాడితో తిరగటం మొదలెట్టాను. సో ఒకరోజు బాగా సీరియస్ అయిపోయి ఇంటికి వచ్చి, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతావా, అలా అనలేదు కానీ నేను వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వు ఉండు ఇంట్లోనే, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నాకు వద్దు అన్నట్టు అన్నాడు. సో నాకు బాధేసి అదే రోజు పెట్టబడ సర్దుకొని బెంగళూరు వచ్చాను అనమాట. బెంగళూరులో నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇక్కడ ఐ వాంట్ టు సే వన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ అన్న, వాట్ ఎవర్ ద సర్కిల్ వీ విడ్ బి, మన చుట్టూ ఎటువంటి వాళ్ళు ఉన్నారు అనే దానిపైన మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలానే మన లైఫ్ కూడా షేప్ చేసుకోగలుగుతాం. అది ఐ వాంట్ టు సే ఆల్ ద పీపుల్ హూస్ ఎవర్ లిజనింగ్ టు దిస్ పాడ్కాస్ట్. అండ్ అల్తాఫ్ అనే వ్యక్తి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉంటే నాకు ఏం చేయాలో తెలియక మా నాన్న తిట్టాడని ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వస్తే అక్కడ మీరు క్లాసులు చెప్తున్నారు. సో దెన్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ, మీరు ఏం చేశారు, నేను ఏం చేసేవాడిని. అప్పుడు చెప్పిన సమాధానం. సో డెవాప్స్ అంటే ఏంటో తెలియకుండానే డెవాప్స్ చూస్ చేసుకున్నావు, అల్తాఫ్ చెప్పాడని. దట్స్ హౌ ఐ ల్యాండెడ్. ఓకే, నైస్. సో మరి జాయిన్ డెవాప్స్ అప్పుడు నీకు లైక్ నేను ఎలా హెల్ప్ చేశాను, నీకు ఎలా అనిపించింది ఆ ట్రైనింగ్ కానీ అది? సో ఆన్ దోస్ లైన్స్ కదా. సో ఐఎమ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. పర్సంటేజ్ 58 అయినా కానీ క్లాస్లో మర్చిపోయి యాక్చువల్లీ. సో నీ పర్సంటేజ్ 58, బిలో 60. బిలో 60 అంటే చాలా మందికి జాబ్స్ అనేది ఫిల్టర్ అవ్వదు అప్పుడు. అవునన్నా, అంటే 60% అనేది బేసిక్గా పెడతారు కాబట్టి. స్టిల్ నువ్వు 58 పెట్టుకొని స్టార్ట్అప్స్ అని ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నీలో, అండ్ యూ చూస్ డెవాప్స్. అండ్ ఐ హ్యాడ్ దిస్ వండర్ఫుల్ స్టోరీ యాజ్ వెల్. ఎందుకంటే పర్సంటేజ్ చాలా మంది అంటారు కదా, సింగిల్ పేపర్ ఆఫ్ షీట్ ఆర్ మార్క్ షీట్ కాంట్ డిసైడ్ మై ఫ్యూచర్ అని. అలానే నేను టెక్ఎం ఇంటర్వ్యూకి వెళ్ళా. టెక్ఎం ఇంటర్వ్యూలో నాకు తెలియదు, ర్యాండమ్ ఇంటర్వ్యూ. 2016 ఇంజనీరింగ్ అయ్యాక హైదరాబాద్ వస్తారు కదా అందరూ వచ్చి మన అమీర్పేటలో ఒక ఎస్ఆర్ నగర్ స్టాచ్యూ వెనక జాయిన్ అయ్యాం. ఎంఎస్ చంద్ర స్టాచ్యూ వెనక హాస్టల్లో జాయిన్ అయ్యాం. అక్కడ మా ఫ్రెండ్ ఒకతనికి ప్లేస్ అయ్యాడు అనమాట ముందే కాలేజ్లో. సో హీస్ ప్లేస్డ్ ఇంటూ సమ్ కన్సల్టెన్సీ, వాళ్ళు కూడా అక్కడ తీసుకొచ్చి మళ్ళీ వేరే జాబ్స్ ఇప్పిస్తామని. సో అలా వాళ్ళు టెక్ఎంకి తనని ఇంటర్వ్యూ చేద్దామని తీసుకెళ్తే నేను కూడా ర్యాండమ్గా వెళ్ళాను అక్కడికి. వాళ్ళకి ఊరికే టెక్నికల్ టెస్ట్లు ఉంటాయి కదా, టెక్నికల్ కాదు అనలిటికల్ టెస్ట్. అది నేను ఒకటి రాసాను, సపోర్ట్ చేస్తుంటే బాగా రాస్తున్నావు నన్ను రాయమన్నారు. అలా నేను రాస్తే నాకు క్లియర్ అయింది, ఇంకోటి రాస్తే అడిగి క్లియర్ అయింది. 3 టెస్టులు క్లియర్ చేశాను ఆ రోజు. అనలిటికల్లో బాగుండేవాడిని, కానీ వాళ్ళు నాకు 58% ఉందని. టెక్నికల్ క్లియర్ అయిన తర్వాత హెచ్ఆర్లో ఏంటి ఎలా ఉన్నావు అని అడిగి పంపేశారన్న, మీ ఎక్కేం చేస్తుందని. దట్స్ వెరీ బ్యాడ్ ఫర్ ఎవ్రీ కంపెనీ. మార్క్స్ మీద డిపెండ్ అయ్యి వీ షుడ్ బి హైరింగ్, వీ షుడ్ బి ఫైరింగ్ యాజ్ వెల్. ఒక పర్సన్ స్కిల్స్ చూడాలి కదా, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఎవ్రీ వన్ షుడ్ బి లుకింగ్ ఎట్ బిఫోర్ గివింగ్ ఏ జాబ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ విత్ దట్ పర్సన్. సో అల్తాఫ్ ఏం చూసి నీకు డెవాప్స్ నీకు అతను సెలెక్ట్ చేశాడు, అండ్ ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అని, సో నా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలని చెప్పేటప్పుడు?
సో అది ఇట్స్ ఆల్ వెరీ ర్యాండమ్ అన్న. ఐ మీన్ మన ఇంటరాక్షన్ అట్లీస్ట్ ర్యాండమ్. సో మేము అక్కడ మార్తల్లిలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు మార్తల్లిలో ఇన్స్టిట్యూట్ చెప్తున్నారు, యువర్ ఏ ట్రైనర్ ఎట్ సమ్ ప్లేస్. మీ ఇంత మందికి కూడా చెప్పుంటారు. దట్స్ వెరీ స్టార్టింగ్. మీరు అప్పుడు సరదాగా R15 బండి మీద వచ్చి కాసేపు ఉండి హాయ్ హలో చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ దోస్ వర్ వండర్ఫుల్ డేస్. సో అలా ర్యాండమ్గా అల్తాఫ్ కూడా నా స్టార్టప్లో వర్క్ చేశాడు అనమాట. తను ముందే రియలైజ్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలని హీజ్ ఇంటూ బెంగళూరు. అండ్ బెంగళూరులో ఎవరు ఉన్నారంటే మా ఇద్దరు ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్సే, ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. వెంకటేష్ అని మా ఇద్దరు వండర్ఫుల్ ఫ్రెండ్, దే ఆర్ దేర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూట్స్ ఏవి దగ్గర అని చూసుకుంటే ఫ్లేర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ నియరర్ టు అస్. ఆ ఫ్లేర్ ఇన్స్టిట్యూట్లో శివన్న క్లాసులు చెప్తున్నాడు. ఆ క్లాసులు నేను విన్నాను అండ్ శివన్న నాకు ఉద్యోగం ఇప్పించాడు. అలా ఏం లేదు. సో ఈ ట్రైనింగ్కి ఇంటర్వ్యూకి ఎంత గ్యాప్ ఉంది యాక్చువల్లీ? ఎంత గ్యాప్లో నీకు జాబ్ వచ్చింది? నేను 2019 జూన్లో వెళ్ళిపోయాను యాక్చువల్లీ. ఐ విల్ బి వెరీ హానెస్ట్. నేను ట్రైనింగ్కి వచ్చాను మేబీ మేలో గొడవైంది, మేలో ఏప్రిల్లో గొడవైంది, ఏప్రిల్లో వచ్చాను అనుకుంటా. ఒక వారానికో మీ దగ్గర ట్రైనింగ్ జాయిన్ అయ్యాను. ఈ స్టార్టెడ్ అటెండింగ్ ఇంటర్వ్యూస్. నాకు జాబ్ వచ్చింది, ఆఫర్ వచ్చింది. నేను పూణే కూడా వెళ్ళిపోయాను. మీరు సింగపూర్ వెళ్ళంటే ఐ వెంట ఇంటూ పూణే వెళ్ళి వర్క్ చేద్దాం అని చూస్తూ ఉన్నాను. మనకేమొచ్చు, గుద్దిగే కదా వచ్చు. అప్పుడు డెవాప్స్ లా అది చెప్తే వాట్ ఈస్ డెవాప్స్ ఈస్ దిస్ డెవలపర్ ఆపరేషన్స్, ఇట్స్ ఏ కొలాబరేషన్ అంటే వి గాట్ ద ఆఫర్ వెరీ ఈజీలీ ఎట్ దట్ టైం. 2019 మాట్లాడుతున్నాను. సో అప్పుడు ఆఫర్ వచ్చింది, కానీ నాకు అంత ఏం టెక్నికల్ స్కిల్స్ లేదు. బట్ హౌ ఐ లెర్న్డ్ ఈస్ మన క్లాసెస్ జరిగిన ప్రీవియస్ వీడియోస్ కానీ రికార్డింగ్స్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత అరే నేను ఏ టూల్ మీద వర్క్ చేస్తున్నాను, ఈ టూల్ మీద నాకు క్లాస్ చెప్పారా, అది ఇది మ్యాచ్ అయిద్దా, ఓకే మ్యాచ్ అయితే నేను దాన్ని ఎలా మ్యాచ్ చేసుకోవాలి, మ్యాచ్ కాకపోతే నేను ఇంకా ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద మేజర్ కాన్సన్ట్రేట్ చేశాను అన్న. అండ్ మై లెర్నింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి ఫాలోయింగ్ దిస్. డెవాప్స్ నేర్చుకోవాలంటే గట్టిగా నేర్చేసుకోండి. ఏదో క్లాస్ జాయిన్ అయ్యాను, ఏదో క్లాస్ లో చెప్తేనే నాకు వస్తుంది అనేది కాదు. హ్యావ్ ఏ ప్రాపర్ గైడెన్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే చాలా తక్కువకి, ఐ మీన్ వితౌట్ వాళ్ళకే తెలియకుండా చాలా మందిని మిస్గైడ్ చేస్తున్నారు డెవాప్స్లోకి రావడానికి. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఐ పర్సనలీ నో 20,000 ఫీజు కట్టి ఒక దగ్గర జాయిన్ అవుతారు. వాళ్ళు లైనెక్స్ ఒక వారం చెప్తానంటారు, 3 రోజులు చెప్తారు, ఒక 3 రోజులు క్లాస్ జరగదు. దాని తర్వాత జిన్కిన్స్ అంటారు, ఈ వీక్ లేదమ్మా నెక్స్ట్ వీక్ అంటారు, ఈ వీక్ లేదు నెక్స్ట్ వీక్, వాళ్ళ క్లాసులు జరగవు. ఇంకా వాళ్ళు దే ఆర్ లూజింగ్ దేర్ కెరియర్స్. సో అలాంటిది కాకుండా ఫస్ట్ చూజ్ ఏ ప్రాపర్ గైడెన్స్ ఉన్నంత మాత్రాన మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, ఏంటంటే గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళం కానీ గుర్రం నీళ్ళు తాగేలా చేయను. ఈవెన్ వీ కుడ్ డూ గుర్రాన్ని నోరు తెరిచి అందులో నీళ్ళు కూడా పోయొచ్చు. ఆ గుర్రం కొడికేసేలాగా ఎవరు చేయాలి? ఆ గుర్రమే చేయాలి, ఆ గుర్రమే కొడికేయాలి. సో ఈవెన్ ఇన్ లెర్నింగ్ ద డెవాప్స్ యాజ్ వెల్ మీరే నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం అనేది ఇన్బిల్డ్గా మీకు డెవలప్ అవ్వాలి. సో వెన్ యూ హ్యావ్ ద జీల్ అదొకటే. వెన్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ లోపల నుంచి కావాలనుకున్నప్పుడు చేసేయచ్చు. అండ్ దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ. కంపెనీ జాయిన్ అయిన తర్వాత మరి పని చేయాలి కదా, తప్పదు. వాడు పని ఇచ్చేవాడు. సో రాత్రి 2 అయ్యేది 3 అయ్యేది. ఐ స్పెంట్ ద మోర్ దెన్ 8-9 hours. లెట్స్ సే ట్రైనింగ్లో 8-9 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే, ఆ 8-9 hours కాస్త నాకు 15 hours అయ్యేది, 16 hours అయ్యేది. అండ్ మోర్ టు దట్ నాకు ప్రెషర్ చాలా ఉండేది. అరే పొద్దున్నే పని చేయకపోతే ఆయన ఇచ్చిన పని చేయకపోతే నన్ను ఏమంటారు, నన్ను తీసేస్తారా, అరే ఇవాళే లాస్ట్ డే. నాకు అసలు స్క్రమ్ మీటింగ్ స్టాండప్ స్టాండప్ ఉండేది. మీటింగ్ జాబ్ వచ్చింది, ఆఫర్ వచ్చింది. పొద్దున్నే మీటింగ్స్ ఉండే కదా. సో వాళ్ళు మీటింగ్స్ అందరూ మాట్లాడుతూ ఉన్నారు, నాకేం మాట్లాడాలి ఏం తెలియదు. సో అలా చూస్తూ ఉన్నాను. 2 రోజులు వెళ్ళాను, 3 రోజులు వెళ్ళాను, ఏం చెప్పేవాడిని హాయ్ హలో విజయ్ అని. 4వ రోజు నుంచి స్టాండప్కి వెళ్ళడం మానేసా. 10:30 నుంచి 11 వరకు స్టాండప్ అయితే 11:10 వెళ్ళేవాడిని. తొంగి చూసి స్టాండప్ అయిపోయిందా వెళ్దామని లోపలికి వెళ్ళేవాడిని. మా మేనేజర్ చెప్పాడు, ఇలా కాదమ్మా, యూ షుడ్ బి అటెండింగ్ ది స్టాండప్ ఫర్ షూర్. ఎందుకంటే అసలు నువ్వేం చేయాలి, ఏం చేస్తున్నావు అనేది అప్పుడే కదా మాకు తెలిసేది. నువ్వు ఆఫీస్కి వస్తున్నావా లేదా అనేది కూడా అటెండ్ అవ్వాలి అంటే. దట్ మేనేజర్ హ్యావ్ హెల్ప్ మీ, పరేష్ పాండే అని. సో PSSWD కమాండ్ తెలుసు నాకు. సో ఫ్రమ్ దేర్ టు హియర్, ఐ మీన్ నౌ కొంతమంది ట్రైన్ కూడా చేస్తాను. నా ఛానల్లో చూడండి, విజయ్ పైన టాక్స్ అని చాలా సింప్లిఫై చేసి డెవాప్స్ కంటెంట్ అంతా చెప్పాను ఫ్రమ్ ద ఇన్స్పిరేషన్. ఒకసారి చూడండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. క్లాసెస్ చెప్పట్లేదు కానీ యాజ్ ఆఫ్ నో జస్ట్ అన్ ఇన్స్పిరేషన్ తో చిన్నగా చెప్తున్నాను. ఫాలోవర్స్ అందరు నిన్ను ఫాలో అవుతారు.
సో నీ కంటెంట్ కూడా చూస్తారు, నేను కూడా చూస్తాను అది. సో నేను ఎలా అయితే ఒక కాన్సెప్ట్ని రియల్ లైఫ్ అనాలజీస్తో కంపేర్ చేస్తూ సింప్లిఫై చేసి చెప్తాను, సో అలానే నువ్వు కూడా కొన్ని కాన్సెప్ట్స్ చేస్తున్నావు. సో అది నైస్. అది సెకండ్ కంపెనీ ఎలా జరిగింది? సెకండ్ కంపెనీ ఇంటర్వ్యూస్ కానీ అండ్ అక్కడ వర్క్కి ట్రైనింగ్లో నువ్వు నేర్చుకున్న దానికి ఎంత యూజ్ అయింది? సో వాట్ హ్యాపెండ్ ఈజ్ ఫస్ట్ కంపెనీ జాయిన్ అయ్యాను కదా, అక్కడ వాళ్ళు రాకుండానే ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళు రాకుండా ఉద్యోగం ఇచ్చింది ఒకటైతే, నేను ట్రైనింగ్ నేర్చుకుంది హిందీ వాళ్ళైతే వీళ్ళు చేపిస్తుంది ఏబిసిడీలు అనమాట. రెండింటికి సంబంధం లేదు, ఎందుకంటే క్లౌడ్ డెవాప్స్ మనం నేర్చుకున్నాం ఇంక్లూడింగ్ AWS. వాళ్ళేమో ఆన్ ప్రైమ్ సర్వర్స్ ఓపెన్ స్టాక్, నీ సర్వర్ నీదే, నువ్వే ఓపెన్ స్టాక్ ఇన్స్టాల్ అయ్యి దాని మీద నాకు 2 core VM 2 core 8 GB VM ఒకటి క్రియేట్ చేసి అంటాడు. నాకేమొచ్చు అసలు ఇన్స్టాల్ చేయడం ఏమొచ్చు. సో లక్కీలీ ఆర్ అన్లక్కీలీ వాట్ హ్యావ్ హ్యాపెండ్ ఈస్ ఆ కంపెనీ మూతపడిపోయింది. ఒక 3 months శాలరీ ఇచ్చారు, ఆ తర్వాత 3 months శాలరీ లేవమ్మా మీరు అని చెప్తే ఐ హ్యావ్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్. అండ్ ఈ 3 monthsలో మన ముందు రికార్డింగ్స్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను, క్లాసెస్ బాగా వింటాం మొదలెట్టాను. ఎందుకు అప్పుడు ఒక EMI పెట్టాను నేను, నాకు లోన్ కట్టాలి, ఉద్యోగం కావాలి. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ సీరియస్లీ. అండ్ ఆ తర్వాత మంచి జాబ్ వచ్చింది, కాగ్నైజర్ అని. అక్కడ నార్మల్ డెవాప్స్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. ఐ మీన్ డెవాప్స్ లీడ్ దేర్. సో వెరీ గుడ్. లాస్ట్ 5 yearsలో నువ్వు నార్మల్ డెవాప్స్ ఇంజనీర్ నుంచి అదే కంపెనీలో డెవాప్స్ లీడ్ కూడా అయిపోయావు. ఎస్, బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్. సో ఇప్పుడు లైక్ నువ్వు చాలా కోర్సెస్ చూసింటావు, చాలా మందిని పాడ్కాస్ట్ చేసింటావు డెవాప్స్ గురించి. సో నేను చెప్పిన డెవాప్స్ ప్రాసెస్ అండ్ అదర్స్ చెప్పిన డెవాప్స్ కంటెంట్ కోర్స్ నీకు ఎలా అనిపించింది డిఫరెన్స్? జాయిన్ డెవాప్స్లో చెప్పే డెవాప్స్ కోర్స్ ఇస్ ద యాప్టెస్ట్ కోర్స్. 3-tier ఆర్కిటెక్చర్కి మీరు ఒక కంపెనీకి వెళ్ళి పనిచేస్తుంటే యాజ్ ఈజ్ ఉంటుంది అన్న. మీరు అక్కడ చెప్పిన జెన్కిన్సే ఉంటుంది, మీరు అక్కడ చెప్పిన యాన్సిబులే ఉంటుంది, ఎలా డిప్లాయ్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి. లెట్స్ సే టెరాఫామ్కి వచ్చాం అనుకో, టెరాఫామ్ ఏముంటుంది, ఏ ఇన్స్టెన్సెస్, ఏ VPCలు, పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్ ఏంటి, ఆటో స్కేలింగ్ గ్రూప్స్, EKS క్లస్టర్ మొత్తం క్రియేట్ చేయడం చూపిస్తారు. దాని తర్వాత ఇంకేముంటుంది, ప్రొమిథియస్ స్టాక్, వాటిని మానిటర్ చేయడం. ఆల్రెడీ డిప్లాయ్ చేసాం, వాటిని మానిటర్ చేయాలి. ప్రొమిథియస్ స్టాక్ ఎక్కడన్నా అదే మేజర్గా వాడేది, ప్రొమిథియస్ కానీ, గ్రఫానా కానీ, అలర్ట్ మేనేజర్ కానీ, ఇంకొన్ని ఎక్స్పోర్టర్స్. వాటితో పాటు లాగింగ్ కూడా చెప్తారు, ELK FK స్టాక్ చెప్తారు. సో ఇదే కదా ఎవరైనా నేర్చుకునేది. అండ్ ఇఫ్ వీ ఆర్ గెటింగ్ దిస్ ఎట్ ఎ సింగిల్ ప్లేస్, ఇక్కడ నుంచి ఒక అప్లికేషన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా డిప్లాయ్ చేయాలి అని. సో దట్స్ వాట్ వీ వాంట్ కదా, దట్స్ వాట్ ఎనీ పర్సన్ వుడ్ బి రిక్వైరింగ్ యాజ్ వెల్. దిస్ ఇస్ ద గుడ్ కోర్స్ అన్న, ఐ విల్ సే ఇట్. ఎందువల్ల అంటే ఐ వాంట్ టు సే దిస్ అగైన్, ఒక ప్రాసెస్ని ఆర్ఎల్స్ ఒక టూల్ని నువ్వు కుబర్నెటీస్ డైరెక్ట్గా వెళ్ళి కుబర్నెటీస్ నేర్చుకుంటానంటే రాదు, డాకర్ నేర్చుకుంటానంటే రాదు. ఇఫ్ యూ డోంట్ నో వాట్స్ లైనక్స్ ఏంటి, అందులో కమాండ్ ఎందుకు కొడుతున్నావు, అందులో సర్వర్ ఏంటి, సర్వీస్ ఏంటి, ఆ సర్వీస్ ఎందుకు ఐసోలేట్ అవ్వాలి అని తెలియకపోతే యూ కుడెంట్ అండర్స్టాండ్ డాకర్ కదా. సో ఈ బేసిక్స్ అన్నీ మనకు తెలియాలి. ఈ బేసిక్స్ అన్నీ ఎవరు బాగా చెప్తారనే చాలా ఇంపార్టెంట్. సో జాయిన్ డెవాప్స్, ఐ మీన్ యూ ఆర్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ థింగ్ in teaching the basics. That's very good part. Thank you so much. So ఈ DevOps mindset, so tools అవన్నీ డిఫరెంట్. సో ఈ DevOps mindset ని బిల్డ్ చేసుకోవడం ఎలా? సో నేను చెప్పేది ఏంటంటే టూల్స్ అనేది పక్కన పెట్టండి, డెవాప్స్ మైండ్ సెట్ అనేది అర్థం చేసుకోండి. నాట్ ఈవెన్ డెవాప్స్ మైండ్ సెట్, ఒక IT మైండ్ సెట్. మీరు ఏ టెక్నాలజీలో పనిచేస్తున్నా కూడా దానికి మైండ్ సెట్ ఒకటి డెవలప్ చేసుకోవాలి. సో అది ఎలా డెవలప్ చేసుకున్నాం లాస్ట్ 5 yearsలో? సో వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ క్వశ్చన్ అసలు. ఎందుకంటే ఇప్పుడు నేను టూల్స్ మాత్రమే మెన్షన్ చేశాను కదా, నేను జెన్కిన్స్ అన్నాను, లేదు ఆర్గో సిడి అంటారు, గిటప్ పైప్లైన్స్ అంటారు, బిట్బకెట్ పైప్లైన్స్ అంటారు. సో వాట్ వీ షుడ్ బి లెర్నింగ్ ఈజ్ అసలు మనం ఏం అర్థం చేసుకోవాలి, అసలు డెవాప్స్ ఎందుకు వచ్చింది, డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏంటి, ఎందుకు, ఎలా అనేది 3 ప్రశ్నలు మనం ఏది నేర్చుకుంటున్నాం మనం వేసుకుంటే దెన్ వీల్ అండర్స్టాండ్ ద బేసిక్. లెట్స్ సే నేను ఒక లైనెక్స్ స్టార్ట్ చేశాను, ఆ లైనెక్స్లో ఒక కమాండ్ కొట్టాను, ఈ కమాండ్ కొడితేనే ఇది ఎందుకు వచ్చింది, నేను వేరే ఏదో కొడితే ఎందుకు రాదు. సో నాకు అర్థం కావాలన్నమాట, ఈ లైనెక్స్ కమాండ్స్ అనేది ఒక భాష, ఆ మిషన్ తోటి మాట్లాడడానికి ఇది నాకు ఒక మీడియం మాత్రమే. సో నేను ఆ భాషలో మాట్లాడితేనే దానికి అర్థమవుతుంది. అదొకటి. ఎందుకు అంటే నేను ఏదో ఒకటి చేయాలి, ఆ మిషన్ యూజ్ చేసుకొని ఒక సర్వీస్ హోస్ట్ చేయాలి, అది ఎందుకు, నేను దాన్ని అందుకు వాడుతున్నాను, ఎలా, ఆ సర్వీస్ని ఎలా హోస్ట్ చేయాలి. ఈ 3 కానీ మీకు క్వశ్చన్స్ మీరు వేసుకోగలిగితే ఎవ్రీ టూల్ లెర్న్ చేసేటప్పుడు, అండ్ ఎవ్రీ టూల్ అని కాదు కానివ్వండి, ప్రాసెస్. డెవాప్స్ అంటే ఒక ప్రాసెస్, అదొక మెథడాలజీ. లెట్స్ సే ఒక డెవలపర్ రాస్తే దాని ప్రొడక్షన్ సర్వీసెస్కి ఎలా అన్నా తీసుకెళ్ళొచ్చు.
బెస్ట్ ప్రాక్టీసెస్ అని కొంతమంది అంటారు, అవి ఫాలో అవుతారు కొంతమంది, ఫాలో అయిన వాళ్ళు కొంతమంది, అండ్ సమ్ వన్ వుడ్ బి రైటింగ్ దేర్ ఓన్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఎందుకంటే కంపెనీకి టూల్స్ మారిపోతూ ఉంటాయి అండ్ వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మారుతూ ఉంటాయి. సో వీ షుడ్ బి అండర్స్టాండింగ్ అసలు ఏ టూల్ వాడుతున్నావు, ఆ టూల్ కాకుండా ఇంకా ఏదైనా వాడొచ్చా, అసలు ఆ టూల్ ఏం చేస్తుంది, ఆ టూల్ యూస్ చేసి ఎందుకు చేయాలి, ఈ రెండు అర్థమైతే ఆ టూల్ తీసేసి వేరే టూల్ పెట్టినా వీడ్ బి ఏబుల్ టు డూ దట్. అది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ బేసిక్స్ అన్న ఫస్ట్ ఇంకొకటి, లెట్స్ సే నేను ఒక 3-tier ఆర్కిటెక్చర్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇందులో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ ఏంటి, అసలు ఇవి మూడు దగ్గర ఎందుకు డిప్లాయ్ చేయాలి, అసలు ఇది దీంతో ఎందుకు మాట్లాడుకోవాలంటే ఫైర్ వాల్స్ ఏంటి, అసలు VPC ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్ ఏంటి, వీ షుడ్ అండర్స్టాండ్. అసలు బేసిక్ తెలియాలి, దాని డెఫినేషన్ తెలియాలి, అప్పుడే దాని మీద వర్క్ చేయగలుగుతాం. అప్పటి వరకు యూ నో వే యూ వుడ్ బి లెర్నింగ్. అండ్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు నేర్చుకుంటున్నానని. సో ఈ 3 క్వశ్చన్స్ అడగకుండా డోంట్ స్టార్ట్ ఎనీథింగ్. అట్లీస్ట్ నేను ఫాలో అయిన మంత్ర ఇన్ ద డెవాప్స్. అండ్ ఐ స్పెండ్ మోర్ టైం. అర్థమయ్యేది కాదు, ఒకసారి రన్ చేసేవాడిని, అర్థమయ్యేది కాదు. ఈ 3 ప్రశ్నలు నేను ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడంటే వేసుకోగలను, ఐ కుడ్ డూ ఇట్ టు మై సెల్ఫ్. బట్ లెట్స్ సే ఒక 5 years ముందు ఐ కుడెంట్ కదా. ఎందుకు ఏమిటి ఎలా అంటే నాకు తెలియదు, నాకు ఎందుకు. సో ఐ స్పెండ్ మోర్ ప్రాక్టీస్ దట్ హ్యావ్ హెల్ప్ మీ in reaching here. Okay, nice. So nice mindset. So ఇప్పుడు 2016, 17, 18, 19 ఆ టైంలో డెవాప్స్ అంటే ఏంటి అని చెప్పిన, జెన్కిన్స్ పైప్ లైన్స్ ఎలా అని అడిగిన జాబ్స్ ఇచ్చేవాళ్ళు. బట్ నేను అందులో కాంప్రమైజ్ అవ్వకుండా స్టిల్ మొత్తం టీచ్ చేసాం అప్పుడు. లైనెక్స్, యాన్సిబుల్, టెరాఫార్మ్, డాకర్ కూడా అప్పట్లో 2018, 19లో డాకర్ అంటే మేబీ ఎవరికి తెలియకపోయిండొచ్చు. సో ఇప్పుడు 2025 కదా. సో టెక్ స్టాక్ అనేది బాగా స్ట్రాంగ్ అయి ఉంటుంది, మార్కెట్లో కాంపిటీషన్ బాగా పెరిగింటుంది. సో వాట్ ఈస్ డెవాప్స్ అని అడిగితే అట్లా ఏం క్వశ్చన్స్ ఉండవు, సో డిఫరెంట్గా ఉంటాయి. సో అప్పుడు జస్ట్ క్లాసెస్ అటెండ్ అయితే జాబ్ వచ్చింది, జస్ట్ క్లాసెస్ అటెండ్ అయితే ఏం జాబ్ రాదు. సో ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు? కొంతమంది స్పీడ్గా ఉంటారు, కొంతమంది స్లో ఉంటారు, కొంతమంది ఫస్ట్ టైం కెరియర్ గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం డెవాప్సే వింటూ ఉండొచ్చు. సో జనరల్గా వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ డెవాప్స్ ఇంజనీర్గా సక్సెస్ఫుల్గా జాయిన్ అవుతారు జాబ్లోకి? ఎస్ అన్న, ఫస్ట్ బీ గుడ్ ఎట్ వాట్ యు ఆర్ డూయింగ్. మనం నేర్చుకున్నాం, టెక్ స్టాక్ నేర్చుకున్నాం. లెట్స్ సే నాకు AWSలో ఒక 5-6 సర్వీసులు మాత్రమే నేర్పిస్తున్నారు. EKS, VPCs, సెక్యూరిటీ గ్రూప్స్, ఇంకేమైనా నాకెల్స్ అని ఒక 5-6 సర్వీసులు మాత్రమే నేర్పిస్తున్నారు. నాకు S3 అంటే చెప్పలేదు, లాంబ్డా ఫంక్షన్ అంటే చెప్పలేదు, నాకు VPC పీరింగ్ చెప్పలేదు, 3 VPCలు ఎలా మాట్లాడుకుంటే తెలియదు, మైగ్రేషన్ ఎలా చేస్తాను తెలియదు ఇక్కడ నుంచి అక్కడికి. సో వెన్ యూ యాక్చువల్లీ అటెండ్ ఏ డెవాప్స్ ఇంటర్వ్యూ ఇవన్నీ వస్తాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. నువ్వు ప్రిపేర్ అయినవి మాత్రమే రాదు. సో మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందే యూ షుడ్ బి నోయింగ్ వాట్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ యూ షుడ్ బి ఎక్స్పెక్టింగ్. అది తెలిసి ఉండాలి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి, 1-2 సార్లు ఆన్సర్ కూడా చేయగలిగి ఉండాలి. నిన్ను నువ్వు రికార్డ్ చేసుకో, ఒక ల్యాప్టాప్ పెట్టుకో, క్వశ్చన్స్ AI అడుగుతుంది కదా, లెట్ ద AI ఆస్క్ అండ్ లెట్ ద AI ఎవాల్యుయేట్ యూ యాజ్ వెల్ బిఫోర్ యాక్చువల్లీ అటెండింగ్ అన్ ఇంటర్వ్యూ. ఇది చేయండి, ఇది చేస్తే మనం ఎక్కడన్నా తెలుస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఇంటర్వ్యూ పార్ట్. ప్రాక్టీస్ పరంగా సో ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి? సో ఆన్ ద ప్రాక్టీస్ లైన్స్ నేను చెప్తుంది అన్న ఇందాక నుంచి. నాకైతే వాట్ ఈస్ వాట్ అంటే చెప్తే వచ్చింది. సో అప్పుడు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్, అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, అప్పుడు డెవాప్సే కొత్త. సో అప్పుడు డెవాప్స్ ఇంజనీర్స్కి ఏం తెలియదు. సో దే ఆస్క్ వెరీ మినిమలిస్టిక్ క్వశ్చన్స్, వాళ్ళకి తెలిసిన దాంట్లో. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ మినిమలిస్టిక్ ఆన్సర్స్ వి వెంట్ ఇన్. కానీ ఇప్పుడు అలా కాదు కదా, అందరూ తల్ల పండిపోయి ఉన్నారు. తెల్లంటికలు కూడా వచ్చేసి డెవాప్స్లో పనిచేసి అందరికి, చాలా మందికి. సో దే వుడ్ బి ఆస్కింగ్ వెరీ టెక్నికల్ డీప్ క్వశ్చన్స్. ఆ డిఫరెంట్ టాపిక్స్ కూడా తెలుసుకోగలగాలి. ఒకటే ఫెయిల్ అయ్యాను అని ఫస్ట్ చెప్పాను కదా, నీ కోర్స్ నీకు తెలుసుకో ఫస్ట్. ఒక కోర్స్లో ఏమైతే చెప్పారో బీ 100%, 100% కాకపోయినా అట్లీస్ట్ 70-80% అన్న జెన్కిన్స్ CI/CD పైప్ లైన్ అంటే ఎన్ని స్టేజెస్ ఉంటే చెప్పగలగాలి. ప్రొమిథియస్ మానిటరింగ్ ఎందుకంటే మానిటరింగ్ ఎందుకో చెప్పగలగాలి. అసలు IAC టూల్ అంటే ఏదైనా చెప్పగలగాలి. దట్ కుడ్ బి టెరాఫార్మ్, దట్ కుడ్ బి క్లౌడ్ ఫార్మేషన్, ఆర్ అజ్యూర్లో ఏదైనా కానీ అండర్స్టాండ్ వాట్ యు నో. దాన్ని సింప్లిఫై చేసి నీ వర్డ్స్లో చెప్పు. వాడు ఎవడో ఆన్సర్ ఒకటి చెప్పాడు, ఆ ఆన్సర్ని నేను బట్టి యాజ్ ఈజ్ చెప్దాం అనుకుంటే యూ విల్ బి నెవర్ బి సేయింగ్ వాట్ ఈస్ ఇట్ అండ్ అది అవ్వదు కదా. సో బాగా అర్థం చేసుకోండి, దాన్ని మీ వర్డ్స్లో కన్వర్ట్ చేసుకొని సే దట్ టు ద హూ ఎవర్ ఈజ్ ఇంటర్వ్యూయింగ్ యూ. లెట్స్ సే ఒక VPC అంటే ఏందని అడిగారు అనుకో, VPC ఈజ్ ఏ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ బై యూజింగ్ విచ్ యూ వుడ్ బి ఐసోలేటింగ్ యువర్ క్లౌడ్ రిసోర్సెస్ అవ్వాలి పబ్లిక్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అనేది ఆన్సర్. దట్స్ నాట్ ఎ బుక్ ఈస్ డెఫినేషన్ కదా. మీకు తెలిసింది చెప్పండి. ఇప్పుడున్న వాళ్ళు అండ్
లెట్స్ సే ఇంకొకటి ఏంటంటే అన్న, ఇప్పుడున్న ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆర్ వెరీ టఫ్. నేనే ఇంటర్వ్యూ చేసినప్పుడు స్క్రిప్ట్స్ అడగనులే, ఐ అనలైజ్ మోస్ట్లీ ఆన్ హౌ క్రిటికల్ హీ ఈస్ థింకింగ్. ఆ క్రిటికల్ థింకింగ్ నేను ఎలా యూస్ చేసుకోవచ్చు అని చూస్తుంటాను. బట్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ దీస్ వేస్. వాళ్ళు పైథాన్లో స్క్రిప్ట్ రాయి వచ్చా నీకు, దాన్ని ఎగ్జిక్యూట్ ఎందుకు కాలేదు, నాకు ఎందుకు స్టార్ ప్యాటర్న్, నాకు ఎందుకన్నా, నేను వాడతానా స్టార్ ప్యాటర్న్, ప్రింట్ చేస్తానా నా కంపెనీలో, నాకు అసలు అవసరమే లేదు. బట్ ఇంటర్వ్యూస్ ఆస్ దట్. అంటే వీ షుడ్ బీ అంటే కొంతమంది అనొచ్చు దే ఆర్ అనలైజింగ్ యూ, మీరు ఎలా థింక్ చేస్తున్నారని. మరి అదే స్టార్ ప్యాటర్న్ నేను బట్టి పట్టేసి వచ్చి రాస్తే దట్స్ నాట్ ద కేస్ కదా. యూ షుడ్ సీ హౌ హీ ఈస్ థింకింగ్. నువ్వు ఒక అల్గారిథం అడుగు, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని ఎలా సాల్వ్ చేస్తావు అని అడుగు. డెవాప్స్లో ఒక ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎలా నువ్వు సొల్యూషన్ చేస్తావు, ఎలా సొల్యూషన్ చేస్తావు, అసలు ఎలా రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తావు అని అడుగు. దట్ వుడ్ బి ప్రాపర్ ఇంటర్వ్యూ అండ్ దట్స్ హౌ ఇంటర్వ్యూ షుడ్ బి హ్యాపెనింగ్. అండ్ వితౌట్ ప్రిపరేషన్, వితౌట్ స్పెండింగ్ ప్రాపర్ టైం, యూ కాన్ బి క్రాకింగ్ అన్ ఇంటర్వ్యూ. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ప్రిపేర్ అవ్వాలి, స్పెండ్ టైం, ఈ రెండు ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఈ మూడు చేస్తే విల్ బి ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్ ఎవెన్చువలీ. అండ్ ఇంకోటి మాట్లాడుకుంటే, మీరు నా పాడ్కాస్ట్లో చెప్పారు ప్రాక్సీస్ అని. ఇట్ హెల్ప్స్ పీపుల్ యాజ్ వెల్, బట్ దట్ డజంట్ హెల్ప్ పీపుల్ యాజ్ వెల్. ఎందువల్ల అంటే ఈవెన్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ దానివల్ల బాగుపడింది మేబీ 1 to 100లో అయితే 98 మందికి బీపీలు వచ్చినాయి, షుగర్లు కూడా వచ్చినాయి. ఇట్స్ వెరీ బ్యాడ్. అంటిల్ అన్లెస్ యూ లెర్న్ ద యాక్చువల్ సబ్జెక్ట్, డోంట్ టేక్ ద షార్టర్ రౌట్స్. సబ్జెక్ట్స్ నేర్చుకొని ఇంటర్వ్యూ నేను క్రాక్ చేయలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉందంటే యూ కుడ్ టేక్. అది కూడా వద్దు, అంత సబ్జెక్ట్ నేర్చుకున్నా ఇంటర్వ్యూ క్రాక్ చేయలేవా, అదే 1 or 2 మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే సరే అయిపోతుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు జాయిన్ డెవాప్స్లో స్టూడెంట్స్కి మేబీ కొన్ని టిప్స్ యాజ్ అ హోల్ స్టూడెంట్ నువ్వేమి ఇస్తావు? టిప్స్ అంటే నేర్చుకోవాలని తప్పని పెట్టుకోండి. ఫస్ట్ వీడెవడో చెప్పాడు, అన్న చేశాడు, తమ్ముడు చేశాడు అని డెవాప్స్ నేర్చుకోవద్దు. డెవాప్స్ అనే కాదు, దట్ కుడ్ బి ఎనీథింగ్. డోంట్ లెర్న్ దట్. ఇఫ్ యూ రియలీ థింక్ దట్ ఇఫ్ యూ క్యాన్ యాక్చువల్లీ మేక్ ఎ ఫ్యూచర్ ఇన్ దిస్, లెర్న్ ఇట్. దట్ ఈజ్ మై ఫస్ట్ టిప్. మిమ్మల్ని మీరు మోసం చేసుకొని ఏదో చేస్తున్నానని చేయొద్దు. ఆ టైం అయిపోయింది. అప్పుడు మనకి 20 ఏళ్ళు, అప్పుడే మన అమ్మ నాన్నల్ని చాలా కాలం మోసం చేసాం. బట్ దట్స్ నాట్ నౌ. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్, డూ ఇట్ వెరీ ఫెయిత్ఫుల్ టు యువర్ హార్ట్. దట్స్ ద గ్రేటెస్ట్ టిప్ విచ్ ఐ వుడ్ బి గివింగ్. అండ్ మంచి కుర్రాళ్ళతో తిరగండి అబ్బా. బీ ఇన్ గుడ్ సర్కిల్. డ్రగ్స్ అలవాటు చేసుకోవద్దు, దట్స్ వెరీ బ్యాడ్ టు యువర్ హెల్త్. అంతే. సో మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో దానివల్లే మనం నెక్స్ట్ ఏమవుతాం అనేది డిసైడ్ అవుతుంది. సో మన ఫ్రెండ్ మన కళ్ళ ముందే ఉంటూ మేబీ ఒక డెవాప్స్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడంటే మనం ఎందుకు చేయలేమనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఈ పాయింట్ చెప్పినప్పుడు ఐ హ్యావ్ అనదర్ ఆన్సర్ అన్న. ఏంటంటే చాలామంది ఈర్ష్యపడుతూ ఉంటారు. అరే వాడు నాకంటే బాగా ఎదిగిపోయాడు, నాకంటే ఇంకా బాగా ఎదిగిపోయాడు, నాకు ఏమి రాదు వాడికి, వాడు ఇంత ఎలా చేస్తున్నాడు, వాడు ఏమి రానాడు అంత చేస్తున్నప్పుడు అన్నీ వచ్చి నువ్వెంత చేయాలి. యూ షుడ్ బి క్వశ్చనింగ్ దిస్ టు యూ కదా. ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఈర్ష్యపడటం మానేసి టేక్ ఇట్ యాజ్ సమ్ ఛాలెంజ్ టు యూ. మనం ఇంకా ఎక్కువ చేయాలి, చేసేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ. అదే పెద్ద రాకెట్ సైన్స్ అంటారు కానీ రాకెట్ సైన్స్ కూడా కొంతకాలం నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది. డెవాప్స్ అంత కష్టం కాదు, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో ఇప్పుడు లీడ్ డెవాప్స్ ఇంజనీర్గానే కాకుండా నువ్వు డిఫరెంట్గా చేస్తున్నావు కదా, దాని గురించి ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా? చెప్పనా, నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ ద్వారా ఐ వాంట్ టు సాల్వ్ వన్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఎక్కడ చూసినా నిరుద్యోగం చాలా పెరిగిపోయింది. ఆ నిరుద్యోగం నుంచి విల్ బి ఫీలింగ్ డెస్పరేటెడ్. ఆ డెస్పరేషన్ నుంచి ఎవరు ఏది చెప్పినా కానీ ఐ వాంట్ టు డూ దట్, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అది ఈజీగా ఉంది, ఇది ఈజీగా ఉంది. వాళ్ళకి ఒక ప్రాపర్ పాత్ లేదు, అట్లీస్ట్ ఇన్ ఐటీ. సో అది నేను చూపిద్దాం అన్నట్లు ఐ స్టార్టెడ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. దాంతోపాటు ఈ లాంగ్ టర్మ్ కెరీర్ ఉండదన్న ఈ ఐటీ ఉద్యోగాల్లో. అందువల్ల ఐ హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్ ఎ బిజినెస్ అలాంగ్ విత్ మై డాడ్. ఐఎమ్ మేకింగ్ గుడ్ అన్ అమౌంట్ ఆఫ్ మనీని. 3 lakh ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్నాను యాజ్ ఆఫ్ పర్ మంత్. ఐ హ్యావ్ ఫ్యూ అదర్ వెంచర్స్ విచ్ ఐ షుడ్ బి లుకింగ్ ఎట్. మేబీ ఈ యూట్యూబ్ ఛానల్ బాగా సబ్స్క్రైబర్స్ ఆదరిస్తే కొద్దిగా ముందుకు వెళ్తుందేమో. ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. కానీ ఏది ప్లాన్ చేసి చేద్దామని కాదు కానివ్వండి, ఐమ్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. లెట్స్ సీ వేర్ ఐ విల్ ల్యాండ్. సో గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఓన్లీ ఒక్క డెవాప్స్ అనే కాదు, నువ్వు డెవాప్స్ అయినంత మాత్రాన డెవాప్స్ కోసం మాత్రమే గైడెన్స్ ఇవ్వాలని కాదు, నువ్వు చాలా చేసావు. VLSI కానీ డేటాకి సంబంధించి, టెస్టింగ్ సంబంధించి, ఇలా. సో మనకు జాబ్స్ అనేది ఇంపార్టెంట్. సో తర్వాత బిజినెస్ అనేది నెక్స్ట్. ఫస్ట్ మనము ఒక జాబ్ చేయగలిగి 10 మందితో కలిసి టీం వర్క్గా చేయగలిగితే అప్పుడు నువ్వు ఒక 3-4 years, 5 years, 6 years తర్వాత అప్పుడు నువ్వు ఒక కంపెనీ పెట్టి నువ్వు 10 మందిని రన్ చేయగలవు.
అవును. సో అది చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా చదువు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు జాబ్ చేయాలి. సో పెద్ద పెద్ద బిలియనియర్స్ కూడా వాళ్ళ ఓన్ సన్స్ అండ్ డాటర్స్ని వాళ్ళ కంపెనీలోనే నార్మల్ జాబ్స్లో పెడతారు. బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ హౌ సిస్టమ్ ఈజ్ రన్నింగ్ అనేది. సో అది చాలా ఇంపార్టెంట్. అవునవును. అదే ఐ మీన్ నా లైఫ్లో కూడా ఒక లెసన్ ఏంటంటే, నేను ముందే 2016లో స్టార్ట్అప్ పెడదామని పెట్టాను, ఫెయిల్ అయ్యాను. దెన్ ఐ జాయిన్ అండ్ యాక్చువల్ జాబ్, ఐ స్టార్టెడ్ మేకింగ్ మనీ. నాకు కొద్దిగా డబ్బులు కావాలి, నేను ఉండడానికి, నేను తినడానికి. ఎందుకంటే మై ఫ్యామిలీ ఈజ్ నాట్ దట్ వెరీ మచ్ సెటిల్డ్, అండ్ నాకు ప్రతి నెల 20,000, 30,000, 10,000 కూడా పంపలేని సిచ్యువేషన్. సో అందువల్ల అలా చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు నువ్వు డిఫరెంట్ టెక్నాలజీస్ వాళ్ళతో మాట్లాడుతున్నావు, డిఫరెంట్ స్ట్రీమ్స్, డిఫరెంట్ బ్రాంచెస్తో మాట్లాడుతున్నావు. సో తెలుగులో డెవాప్స్ అంటే నీకు ఎవరిని నువ్వు సజెస్ట్ చేస్తావు? డెఫినెట్లీ యూ. వై? హూ అదర్? ఐ మీన్ ఎందుకంటే డెఫినెట్లీ యూ అన్న, డెఫినెట్లీ యూ ఇన్ తెలుగు అండ్ రగన్న ఇన్ ఇంగ్లీష్ ఫర్ షూర్. బట్ ఎందుకంటే మీ కోర్స్ ఏదైతే చెప్తున్నారో దట్స్ ద గ్రేటెస్ట్ కోర్స్, బల్లగుద్ది చెప్తా. అది నేర్చుకున్న వాళ్ళు 70-80% నేర్చుకున్నా కానీ దే విల్ బి ఏ గుడ్ డెవాప్స్ ఇంజనీర్ ఫర్ షూర్. ఇది కూడా బల్లగుద్ది చెప్తాను. ఐ విల్ బి హానెస్ట్ యూ. ఒక 3-4 ఏళ్ళ ముందు వరకు మీరు చెప్పే కోర్సులో నాకు 40% కూడా రాదు. అప్పటికి నేను ఐఎమ్ ఏ గుడ్ డెవాప్స్ ఇంజనీర్, సీనియర్ డెవాప్స్ ఇంజనీర్. ఇఫ్ యూ నో ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 100% వచ్చా, యూ కుడ్ బి అన్ ఆర్కిటెక్ట్. ఆ పొజిషన్లోకి వెళ్ళగలవు. అర్థం చేసుకోండి బాగా, కుడ్ బి అన్ ఆర్కిటెక్ట్. సో డెఫినెట్లీ యూ. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్ యూ భాస్కర్. నువ్వు చాలా మంచి నీ జర్నీతో పాటు కొంచెం షార్ట్ టైంలోనే చాలా డీటెయిల్గా షేర్ చేసావు. ఒక ఫెయిల్యూర్ నుంచి, ఒక 58% నుంచి స్టార్టప్ పెట్టేసి 21 ఏజ్లోనే స్టార్టప్ పెట్టేసి దాంట్లో గ్రేట్ ఫెయిల్యూర్. అది బాగా నచ్చింది నాకు, గ్రేట్ ఫెయిల్యూర్ అనేది. సో అక్కడ నుంచి డెవాప్స్ ఇంజనీర్గా స్టార్ట్ చేసి ఇప్పుడు లీడ్ డెవాప్స్ ఇంజనీర్, ఇప్పుడు చాలా మందికి గైడెన్స్ ఇస్తున్నావు, డిఫరెంట్ స్ట్రీమ్స్, అండ్ సక్సెస్ఫుల్గా ఒక బిజినెస్ కూడా రన్ చేస్తున్నావు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ బిజినెస్లు నువ్వు ఇంకా లీడ్ ఆర్కిటెక్ట్గా డెవలప్ అవ్వాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. అప్పుడు రాలేదు పాడ్కాస్ట్, ఇప్పుడు వస్తుంది. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఎక్స్ప్రెసివ్, అప్పట్లో మేబీ ఇమ్మెచ్యూర్, బట్ ఇప్పుడు ఎవరు ఎక్స్ప్రెసివ్, యు ఆర్ స్పీకింగ్ ఎ లాట్ అండ్ గివింగ్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.